హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్ అండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మైదా పిండితో కేక్ అండి. ఈ కేక్ అయితే అమ్మో కేక్ అని అయితే అనుకోకండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బిగినర్స్ అయినా కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కేక్ని ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను, మీరైతే పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఒకసారి ఈ టిప్స్ అయితే పాటిస్తూ కేక్ అయితే చేసి చూడండి. సో మనమైతే ఒక కప్పు మైదా పిండి తీసుకుంటే ఆ కప్పుతోటే సగం కప్పు కంటే కొంచెం ఎక్కువ షుగర్ అయితే తీసుకోవాలి. ఆ షుగర్లో 2-3 యాలక్కాయలు ఉంటాయి కదండి, సో అవి కూడా వేసి మంచిగా మెత్తగా, ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న మైదా పిండిలో ఈ మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని కలపాలి. తర్వాత దాంట్లో మన ఈనో పౌడర్ ఉంటుంది కదండి, ఈనో పౌడర్ ఉంటే ఈనో పౌడర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఈనో పౌడర్ లేదంటే బేకింగ్ సోడా లేదంటే వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ స్పాంజీగా రావాలంటే ఈనో పౌడర్ అయితే వేసుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలి. ఎగ్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బీట్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది కేక్. చూడండి, స్ట్రక్చర్ అయితే ఈ రకంగా ఉండాలి. వెనిలా ఎసెన్స్ ఎలా తయారు చేశాను అనేది మన ఛానల్లో ఉంటుందండి, కింద లింక్ అయితే పెడతాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అండ్ తర్వాత మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇలా బౌల్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం మైదా పిండి, ఏ పిండి అయినా పర్లేదండి, ఇలా డస్టింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం కేకు తీసేటప్పుడు అతుక్కోకుండా నీట్గా వస్తుంది ఇలా చేయడం వల్ల. తర్వాత ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఎక్కడన్నా వాటర్ బబుల్స్ అట్లా హెయిర్ బబుల్స్ ఉంటాయి కదండి, సో అవైతే వెళ్ళిపోతాయి. దానికోసమని మనం ఇట్లా బీట్ చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ అయితే పెట్టుకొని కుక్కర్లో ఇసుక లేదా ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక గిన్నెనైతే బోర్లించి పెడుతున్నాను. సో ఫస్ట్ అయితే దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. మూత పెట్టి విజిల్ తీసి అండ్ వాటర్ కూడా తీసేసి దీన్ని అయితే హీట్ చేసుకోవాలి. తర్వాత హీట్ అయిన తర్వాత ఇలా గిన్నె మిడిల్లో ఉండేటట్టుగా చూసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 to 40 మినిట్స్ దానిని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. చూడండి, 30 to 40 మినిట్స్ తర్వాత చూస్తున్నాను నేను. చూసిన తర్వాత మనం ఇలా ఏదైనా స్పూన్ కానీ లేదంటే ఇలా చాక్ కానీ నొక్కి చూస్తే మనకేమి అంటుకోకుండా ఇలా నీట్గా రావాలి. అప్పుడే కేక్ మంచిగా కుక్ అయినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ఇలా స్పూన్తో అయితే ఒక చాక్తో ఇట్లా చుట్టూ అనుకొని దాన్ని ఇట్లా రివర్స్ తీసుకుంటే కేక్ దానంతటా అదే ఈజీగా ఊడొస్తుందండి. ఇలా చూడండి ఎంత ఈజీగా వచ్చిందో కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఒక నైఫ్ సహాయంతో మనం ఇలా కేక్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత స్పాంజీగా ఉందో. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వెనిలా ఎసెన్స్ ఎలా చేయాలనేది అయితే ఫుల్ వీడియో పెట్టాను. మరిన్ని వీడియోల కోసం అయితే అక్కడ గంట సింబల్ కూడా ఉంటుంది, నొక్కండి. అండ్ నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అందుకోసమని గంట సింబల్ నొక్కొట్టమని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.